హలో నమస్తే. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన పరిణామాలు చూస్తూ ఉన్నాం. సిబిఐ కోర్టులో దీనికి సంబంధించి సిబిఐ యొక్క మరో ఛార్జ్ షీట్‌ని ఫైల్ చేసింది. ఈ ఛార్జ్ షీట్‌లో ఉన్న అంశాలు చూసిన తర్వాత ఈ కేసులో ఏం జరిగిందనే విషయం బయటపడుతోంది. ఈ కేసుకు సంబంధించి నేరస్తులు తప్పించుకుంటున్నారు. కేసుని మళ్ళీ విచారణ చేయాలి అంటూ వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీతారెడ్డి సిబిఐని అభ్యర్థించారు. సుప్రీంకోర్టుకెళ్లారు. సుప్రీంకోర్టు నుంచి సిబిఐని అభ్యర్థించారు. సిబిఐ ఈ మేరకు ఇప్పటికే విచారణ పూర్తయిపోయింది. మళ్ళీ విచారణ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పింది. సిబిఐ చెప్పిన దానిపైన మళ్ళీ వాదనలకు వెళ్లారు సునీతారెడ్డి. ఆ తర్వాత సిబిఐ కోర్టు మళ్ళీ విచారణ చేయండి అని ఆదేశించింది. ఏ అంశాలపైన విచారణ చేయాలనే దానికి సంబంధించి 1-2 అంశాలని సునీతారెడ్డి చెప్పిన అంశాలని సిబిఐ పరిగణలోకి తీసుకుంది. సిబిఐ పరిగణనలోకి తీసుకున్న అంశాల్లో ప్రధానమైనది వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు అర్జున్ రెడ్డికి నిందితుడిగా ఉన్న వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్ ఒక మెసేజ్ పంపించారు. తెల్లవారుజామున 5 గంటలకి వివేకం సార్ చనిపోయారు అంటూ మెసేజ్ పంపించారు. సో ఈ వార్త ఉదయం 6:30-7 గంటల తర్వాత బయటకు వస్తే 5 గంటలకే ఈ మెసేజ్ ఎలా పంపించారు అనేది ఆమెకున్న అనుమానం. దీనిపైన సిబిఐ విచారణ చేసింది. సిబిఐ విచారణ చేసిన తర్వాత ఈ మెసేజ్ పంపించింది ఉదయం 7 గంటల సమయంలో, 5 గంటలకు కాదు. 7 గంటల సమయంలో ఈ మెసేజ్ పంపించారు. మెసేజ్ పంపించడానికంటే ముందు అర్జున్ రెడ్డికి కిరణ్ యాదవ్ ఫోన్ చేశారు. ఫోన్ అటెండ్ చేయలేదు కాబట్టి ఆయనకి మెసేజ్ పంపించారు. 7 గంటలకి మెసేజ్ పంపించడాన్ని దానిలో ఏదో ఉంది కాన్స్పిరసీ అని భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్పటికే మీడియాలో అంతా వచ్చింది, ఆయన చనిపోయారనే వార్త మీడియాలో విస్తృతంగా స్ప్రెడ్ అయింది కాబట్టి దానిలో కాన్స్పిరసీ ఉంది అని భావించాల్సిన అవసరం లేదు అని సిబిఐ కోర్టుకి సిబిఐ తెలిపింది. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరో తప్పించుకుంటున్నారు, వాళ్ళని శిక్షించాలి, వాళ్ళపైన విచారణ చేయాలి అని సునీతారెడ్డి చెప్తున్నారు. ఆ ఎవరో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆ ఎవరో మాజీ ముఖ్యమంత్రి సతీమణి భారతిరెడ్డి, ఇంకొంతమంది పేర్లు కూడా ఆమె ఓపెన్గానే మాట్లాడుతూ వచ్చారు. వాళ్ళ ప్రమేయం కూడా ఉంది అని కూడా అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చారు. సో వాళ్ళకి ప్రమేయం లేదు, వాళ్ళ పైన విచారణ చేయాల్సిన అవసరమే లేదు అంటూ ఇప్పటికే సిబిఐ చెప్పింది. మరికొన్ని అభ్యంతరాలను సునీతారెడ్డి రేజ్ చేసిన అభ్యంతరాలపైన కూడా విచారణ తర్వాత ఆ అభ్యంతరాలు నిరాధారమైనవి, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా సిబిఐ కోర్టు చెప్పింది. సిబిఐ కోర్టుకి సిబిఐ చెప్పింది. ఛార్జ్ షీట్లో ఆ అంశాన్ని చెప్పింది. ఛార్జ్ షీట్ పైన 16వ తారీఖు విచారణ జరగబోతోంది. సో ఇక్కడ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటి అంటే, ఈ కేసుకు సంబంధించి తెలుగు మీడియా ట్రయల్స్ నిర్వహించింది. తెలుగు మీడియా రాతలు ఉగ్రవాద రాతలుగా చూసాం. తెలుగు మీడియా ఈ కేసులో కొంతమందిని నిందితులుగా బ్రాండ్ చేసే ప్రయత్నం చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని రాజకీయ పార్టీలు కొంతమందిని బ్రాండ్ చేసే ప్రయత్నం చేశాయి. వాళ్ళే చంపేశారంటూ బ్రాండ్ చేసే ప్రయత్నం చేశాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది మీడియా అధిపతులు ఎవరు ఎప్పుడు లేచారు, ఎవరెవరికి ఫోన్ చేశారు అనే సమాచారం కూడా మా దగ్గర ఉంది అంటూ బయట పెట్టడం, రాయడం చూస్తున్నాం. అనేక మంది ఐఏఎస్ అధికారులని, అనేక మంది మాజీ ఐఏఎస్లని, అనేక మంది పోలీసులు, కొన్ని వందల మందిని ఈ కేసుకు సంబంధించి సిబిఐ విచారణ చేసిన తర్వాత, సిట్ 1లు సిట్ 2లు అయిపోయిన తర్వాత, అనేక మందిని విచారణ చేసిన తర్వాత సిబిఐ ఫైనల్గా తేల్చిన అంశం, ఈ కేసులో ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రధాన మీడియా ఆరోపించిన వ్యక్తులు, ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రధాన రాజకీయ పార్టీ ఆరోపించిన వ్యక్తులు ఈ కేసులో లేరు, వాళ్ళకేం సంబంధం లేదు అని తేల్చింది. గతంలో ఈ కేసు నుంచి బయటపడడం కోసం అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం దగ్గర మోకరిల్లిపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి వివేకానంద రెడ్డి హత్య కేసు నుంచి తనని బయటపడేయండి అంటూ కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని అభ్యర్థించారు. ఆ మేరకు ఆయన అప్పుడు ఆ కేసు నుంచి బయటపడుతూ 5 ఏళ్ళు అరెస్ట్ కాకుండా ఉన్నారు అంటూ తెలుగు మీడియా ఉగ్రవాద మీడియా తరహాలో వార్తలు రాయడం చూసాం. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో ప్రభుత్వంలో భాగస్వామిగా లేరు. ఆ మాటకొస్తే ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఉంది. గతంలో సిబిఐని కేంద్ర ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేసింది అని మాట్లాడిన తెలుగు మీడియా, గతంలో సిబిఐని కేంద్ర ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేసింది అని మాట్లాడిన కొన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు కేంద్రంలో భాగస్వామిగా ఉన్నాయి, రాష్ట్రంలోనూ భాగస్వామిగా ఉన్నాయి. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటే, ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి ఉంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం సిబిఐని ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. అయినప్పటికీ సిబిఐ గత 5 ఏళ్లుగా 6 ఏళ్లుగా తెలుగు మీడియా, తెలుగుదేశం పార్టీ, మరికొన్ని పార్టీలు చెప్తున్న వ్యక్తులకు ఈ కేసుతో సంబంధం లేదు అనే విషయాన్ని ఇప్పుడు తేల్చిన తర్వాత, ఇంతకాలం వీళ్ళు రాసిన రాతలు ఉగ్రవాద రాతలే కదా, తప్పుడు రాతలే కదా, ఓ బ్యాడ్ క్యాంపెయిన్ కదా, కొంతమందికి ఒక క్రైమ్ని అంటించే, కొంతమందికి ఒక క్రైమ్ వాళ్ళు చేశారని ఒక స్టాంపింగ్ చేసే ప్రయత్నమే కదా. సో ఇంతకాలం రాసిన రాతలకి ఎవరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది? ఇంతకాలం ఇటువంటి రాతలు రాసిన వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఇప్పటికీ సిబిఐ చెప్తుంది తప్పే అయితే, ఈ పత్రికల్లో వచ్చిన కథనాలు, పత్రికల్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న తీరుపైన, ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన సాక్ష్యాలు ఏమున్నాయి, ఎలా ఉన్నాయనే దానిపైన, ఈ పత్రికల్లో వచ్చిన కథనాలపైన కూడా సిబిఐ మళ్ళీ విచారణ చేస్తే ఇంకా కొత్త విషయాలు ఏమైనా తెలుస్తాయేమో బహుశా. ఇప్పటికే ఈ కేసులో ఆయన ఎవరు హత్య చేశారో వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మేమే హత్య చేశామని చెప్తున్నారు. హత్య గల కారణాలను కూడా
మొదట్లో ఓ రకంగా చెప్పారు, ఆ తర్వాత ఇంకో రకంగా చెప్తున్నారు. సో హత్య మేమే చేసాం, మేము హత్యలో పార్టిసిపేట్ చేసాం, ఎలా చంపామో కూడా చెప్పిన వ్యక్తులను వదిలేసి ఇంకొందరిని దీంట్లో ఇరికించే ప్రయత్నం, ఇంకొంతమందికి దీన్ని అంటించే ప్రయత్నం చేసిన పార్టీలు, అటువంటి మీడియాల పైన ఏ రకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? కోర్టులు లీగల్గా చర్యలు తీసుకోవడాల విషయం పక్కన పెడితే ప్రజలకు ఆ మీడియా, ఆ పార్టీలు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదా? క్షమాపణ చెప్పాల్సిన అవసరం కనపడుతోంది కదా. తప్పుడు వార్తలు రాశామని, తప్పుడు ఆరోపణలు చేశామని పార్టీలు, మీడియా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. నేరుగా హూ కిల్డ్ బాబాయ్, బాబాయిని చంపేశాడు, బాబాయిని చంపేశాడు లాంటి మాటలు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పెద్ద పెద్ద నాయకులు మాట్లాడుతూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మీడియా గడిచిన 5 ఏళ్లుగా పతాక శీర్షికలో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చింది. ఇప్పుడు కోర్టులో సిబిఐ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఛార్జ్ షీట్లో ఉన్న అంశాలను రాయడానికి మాత్రం మొహం చాటేస్తోంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న మీడియా. సాయంత్రం జగన్మోహన్ రెడ్డి అరెస్టు, రేపు పొద్దున భారతిరెడ్డి అరెస్టు, ఇటువంటి వార్తలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్ని చూశారో ఒకసారి గుర్తు చేసుకోమని కోరుతున్నా. ఆంధ్రప్రదేశ్లో సెక్షన్ ఆఫ్ మీడియా, ఆంధ్రప్రదేశ్లో కొంతమంది రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఏ రకంగా ఓ తప్పుడు క్యాంపెయిన్ చేసి మనుషుల వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతున్నారో గమనించమని కోరుతున్నా. ఇప్పుడు సిబిఐ ఛార్జ్ షీట్ వేసింది కాబట్టి అంతా జరిగిపోయింది, ఇంకేం లేదు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ సిబిఐ ఫైండింగ్స్లో కనీసం ఈ మీడియా, ఈ పార్టీలు చేసిన ఆరోపణలు ఏవి కనీసం కూడా లేవు కదా. కోర్టులో ఇంకా విచారణ జరగాల్సి ఉంది, విచారణలో తేలుతుంది. కానీ వాటన్నిటికంటే ముందే మీడియా ట్రయల్స్ వేసి నిందితులు ఎవరో తేల్చి, నిందితులు వీళ్ళేనంటూ ఎలక్షన్ క్యాంపెయిన్ చేసి ఇప్పటికీ అది దానికి ఊతపదంగా వాడుతూ గతంలో సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేశారని చెప్తూ ఇప్పుడు సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేయగల పొజిషన్లో మీరే ఉండి కూడా ఇటువంటి ఛార్జ్ షీట్ సిబిఐ వేసిందంటే అక్కడ ఎంత తవ్వినా ఇంకేం లేదని కదా అర్థం. అదొక తప్పుడు ప్రచారం అని కదా అర్థం. కాబట్టి ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్న ఉగ్రవాద మీడియా పట్ల, ఇటువంటి తప్పుడు విమర్శలు చేస్తున్న రాజకీయ పార్టీల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.